శ్రీవల్లి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం కిడ్స్కి లెహంగా ఎలా కుట్టాలి అనేది చూద్దాము. ఇది పట్టు పరికిణి లంగా అనమాట. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం దీనికోసం లైనింగ్ తీసుకున్నాము. మనకి ఇందులోనే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చేసాడు. మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ సపరేట్ చేసేద్దాం. చూసారు కదా. ఇప్పుడు దీనికి మనం 1 మీటర్ లైనింగ్ తీసుకుంటున్నాము. పైకి మనకు సపరేట్గా బాడీ వస్తుంది. ఇలా మనం బాడీకి సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ సపరేట్గా లోపలికి ఇలా తీసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఉంచుకొని మిగిలిన మనకి ఇలాగ ఫిల్ట్ కూడా వేసేసుకోవచ్చు లోపలికి. ఇప్పుడు మనం దీన్ని పై బాడీ కోసం ఒక 1/2 మీటర్ సపరేట్గా తీసుకోవాలి. చూసారు కదా. మనకి 25 పాయింట్లు అంటే మనకి ఇది 1/2 మీటర్ వస్తుంది. ఇది మన పై బాడీ కోసం 1/2 మీటర్ సపరేట్గా తీసాం. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని కొలత తీద్దాం. ఫస్ట్ మనం బాడీ లాంగ్ తీసుకుంటున్నాము. ఇది 8 ఇంచెస్ వచ్చింది. మనం 9 ఇంచెస్ వరకు పెట్టుకుందాం. కుట్లకు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. దానికోసం మనం ఇప్పుడు 9 ఇంచెస్ వరకు దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇది మనకి 1 ఇయర్ బేబీ కోసం ఇది. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ వచ్చేసి కంప్లీట్గా వచ్చి మనం 7 ఇంచెస్ తీసుకుంటున్నాం. సెవెన్ ఇంచెస్ అంటే మనం ఇందులో హాఫ్ తీసుకోవాలి కాబట్టి మనం 3.5 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇది నెక్ విత్ వస్తుంది. ఇది షోల్డర్ వస్తుంది మనకి. ఇది కొద్దిగా కుట్ల కోసం ఉంచాం మనం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ కూడా 4.5 తీసుకోవచ్చు. ఎందుకంటే బేబీ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. 4 ఇంచెస్ ఆర్ 4.5 తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. 11 ఇంచెస్ అంటే మనకి అరౌండ్ వచ్చేసి 22 వచ్చినట్టు. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 తీసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు 4 భాగాల మీద ఉంది కాబట్టి 5.5 తీసుకున్నాం మనం. మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా కాదు, మనం కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఎక్కువ పెట్టామన్నమాట. ఇక్కడ చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే ఉంటుంది మనకి కిడ్స్ కాబట్టి. మనకి కావాలి అనుకుంటే ఇక్కడ కొద్దిగా డాట్స్ వేసుకోవచ్చు. అలాగే బాడీకి ఎప్పుడు కూడా మన నెక్ డీప్ అనేది మన బ్లౌజ్ మెజర్ కంటే కూడా, దీనిపైన వచ్చే బ్లౌజ్ మెజర్ కంటే కూడా ఇది మన బాడీ మాత్రం కొంచెం నెక్ డీప్ ఎక్కువ ఉండాలి. ఇది పైకి వచ్చేసి మనకి బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి కిందకు వచ్చేసిందంటే మనకి లైనింగ్ అనేది పైకి కనిపించేస్తుంది. సో ఎప్పుడు కూడా మనకి దీనికంటే కూడా మనకి బ్లౌజ్ నెక్ అనేది పైకి రావాలి. సో ఇది మనం కొంచెం బాగా డీప్ పెట్టుకోవాలన్నమాట.
మనకి బాడీ వచ్చేసి చూసారు కదా దగ్గర దగ్గర 4.5 వరకు ఉంది. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనం 4.5 దగ్గర తీసుకున్నాం. మనకి ఇది కావాలి అంటే ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు, లేదంటే మనం బ్యాక్ హుక్ పెట్టుకోవచ్చు. బ్యాక్ హుక్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది బేబీకి వేసేటప్పుడు. అలాగే మనకి ఇదే ఫోల్డ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసారు కదా ఇక్కడ స్టిచ్ చేసాము, దీనికి క్లాత్ ఎక్స్ట్రా అటాచ్ చేసాం అనమాట. అంటే జాయింట్ చేసి మనం ఫోల్డ్ చేసాము. ఒక్కొక్కసారి మనకు అలా అవసరం లేదు, అంటే ఫినిషింగ్ ఇలా బాగుంటుందని మేము ఇలా స్టిచ్ చేసాము. లేదు అంటే మనకి ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని మనం దాన్నే ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. నేను కుట్లు కొంచెం ఎక్స్ట్రా ఎప్పుడు కూడా ఉంచుతాను కదా. మనకి ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కూడా పెట్టుకోవచ్చు మనం డీప్ అనేది. ఇది బాడీ కాబట్టి మనం లోచంకా అది కూడా ఏం అవసరం లేదు దీనికి. బ్యాక్ మనకి ఓపెన్ కోసం ఇలా కట్ చేశాను. సో మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద లెహంగా కోసం లైనింగ్ కట్ చేసుకుంటున్నాము. ఇది మనకి 1/2 మీటర్ అలా సరిపోతుంది 1 ఇయర్ బేబీ కాబట్టి. చూడండి నేను ఇక్కడ ఇది 1/2 మీటర్ కంటే కొంచెం ఎక్కువ 5 పాయింట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను, లేదంటే 6 పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి లెహంగా హైట్ చూద్దాము. చూసారు కదా మనకి కొద్దిగా లైనింగ్ తగ్గుతుంది. మనం యాక్చువల్గా ఫిల్టీ వేసుకుంటాము, చిన్న ఫిల్టీ వేస్తున్నాము. అదే మీకు మరీ ఎక్కువ లాంగ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఈ ఫిల్టీ వేసేటప్పుడు లైనింగ్ కూడా మనం ఒరిజినల్ పార్ట్ ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకోవాలి కొంచెం. ఎందుకంటే మనం ఫిల్టీ ఇప్పినప్పుడు ఇదంటే పట్టు లెహంగా కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అదే మనకి నార్మల్ ఆర్గాంజో కానీ ఏదైనా నెట్టెడ్ క్లాత్ కానీ అలాంటి లెహంగాస్ ఏమైనా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఇది అయితే ఎంతైతే తీసుకుంటున్నామో లైనింగ్ కూడా కంపల్సరీ అంతే హైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫిల్టీ వేసినప్పుడు ఇది ఇప్పినప్పుడు ఏమవుతుందంటే మనం లైనింగ్ కూడా సేమ్ ఫిల్టీ వేసుకోకపోతే ఇది ఇప్పినప్పుడు ఈ లైనింగ్ అలాగే ఇలా ఉండి మనకి ఇది కిందకు వచ్చేసరికి మనకి ఇది ఆర్గాంజో నెట్ ఏంటంటే ఇది ప్లెయిన్గా కనిపించేస్తుంది. సో అందుకని మనం ఒరిజినల్గా ఎంతైతే తీసుకుంటున్నామో లైనింగ్ కూడా అంత తీసుకోవాలి. నెట్టెడ్ క్లాత్ కానీ ఆర్గాంజో క్లాత్ కానీ అయితే ఇది పట్టు కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి ఎంతో కాదు ఒక 2-3 ఇంచెస్ దాకా తగ్గుతుంది, ఎంత సరిపోతుంది. ఇది మనం ఫిల్టీ వేస్తాము. మనకిప్పుడు ఇక్కడ నడుం దగ్గర పట్టీ కోసం మనం ఈ సైడ్ తీసుకుందాం కొద్దిగా. ఆ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను మీకు. చూసారు కదా ఇవంతా కూడా మనకి ఫ్రిల్స్ వచ్చేస్తుంది. లైనింగ్ కూడా మనకి ఇంకా కొంచెం బుట్టలా కావాలి అనుకుంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కెన్ వేసుకుంటున్నారు, కాకపోతే గుచ్చుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. మనకి బాడీ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా వచ్చేసి మనకి లెహంగా అయితే కంప్లీట్గా కటింగ్ అనేది అయిపోయింది. ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అలాగే బ్లౌజ్ కూడా కటింగ్ వేస్తాను చూడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కూడా కటింగ్ వేద్దాము. దీనికి వచ్చేసి మనం లైనింగ్ వచ్చేసి ఒక 30 పాయింట్లు అలా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకి ఎప్పుడు కూడా బాడీ లెహంగాకి దీని మీద బ్లౌజ్ ఎప్పుడు కూడా 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ కంపల్సరీ ఎక్కువ ఉండాలి. అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి.
దీన్ని మనం బ్లౌజ్ కట్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఆది బ్లౌజ్ ఉంది. సో మనం ఇది వేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మెజర్మెంట్స్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ కోసం క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ ఇలాగా మిడిల్లోకి కట్ చేసేద్దాం. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇది ఇలా ఎందుకు వేసామంటే మనం బ్యాక్ సైడ్ మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కాబట్టి ఇది యాక్చువల్గా ఏంటంటే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అంటే పెద్దవాళ్ళకైతే కనుక మనం ఇది అవసరం లేదు. ఎందుకంటే మనకి నడుం దగ్గర ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి చెస్ట్ ఉంటుంది, నడుం దగ్గర మనకు ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి ఇలా అవసరం లేదు. ఇప్పుడు ఇది కిడ్స్ కోసం కాబట్టి ఇది మనం సపరేట్గా ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది మనం ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టి కోసం మనం చూసారు కదా మనం ఇలా స్టిచ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ మన కుట్లకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి. సో దానికోసం ఇది మనం ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఉంచాం బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి షోల్డర్ వచ్చేసి మనం 4.5 తీసుకున్నాము. ఇది 1 ఇయర్ బేబీ మెజర్మెంట్స్. మనకి నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి నేను కొలుస్తున్నాను, ఇది కాదు, ఇక్కడ నుంచి మనం కొలుస్తున్నాం. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విత్ తీసుకున్నాం. ఇది మనం కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనం 4.5 తీసుకున్నాం. నేను ఎప్పుడూ చెప్తాను మీకు, షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసాను చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం 6 ఇంచెస్ తీసుకున్నాం. అంటే మనకి అరౌండ్ వచ్చేసి కంప్లీట్గా మనకి 24 వచ్చింది. 4 భాగాల మీద కాబట్టి మనం ఇప్పుడు ఒక భాగం ఇక్కడ పెట్టాం. మనకి 2 ఇంచెస్ ఖర్చు. మనకి లాంగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. లాంగ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ వచ్చింది. ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ కావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు ఇలా మనకి పైపింగ్ కావాలి అంటే జస్ట్ కొద్దిగా మనకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. మనకి కొంచెం లాంగ్ కావాలన్నారు, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను. మనకి నెక్ డీప్ వచ్చేసి 3.5 తీసుకుందాము. మనకి నెక్ షేప్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, రౌండ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా షేప్ ఇచ్చుకోవచ్చు. చూసారు కదా లైట్గా ఇలా షేప్ ఇచ్చాను మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం పైకి తీసుకున్నాను. చూసారు కదా బ్యాక్ సైడ్ రౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. కొద్దిగా ఎక్స్ట్రా కుట్లు కోసం ఉంచాను, ఒక 1/2 ఇంచు.
మనకి సైడ్ కంప్లీట్ ఇలా క్లోజింగ్ వస్తుంది. అదే మనకి ఇక్కడ కట్స్ కావాలి అంటే కొంచెం ఇలా షేప్ ఇవ్వాలి. చూసారు కదా, ఇది కూడా కొద్దిగా ఎక్స్ట్రా కుట్లు కోసం ఉంచాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోచంక తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు లోచంక కంపల్సరీ తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ నుంచి కొద్దిగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి లోతు ఎక్కువ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇది మనకి ఎగ్జాక్ట్గా బాడీ లూజు. ఇక్కడ ఇది మనకి ఖర్చు. మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హ్యాండ్స్కి యూజ్ చేద్దాము. ఇది మనకి బాడీకి వస్తుంది. ఇదంతా స్టిచ్చింగ్లో చూద్దరు కానీ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు బొట్టు చేతులు ఎలా కట్ చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం బొట్టు చేతుల కోసం అయితే క్లాత్ తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటున్నాము. మనకి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఇలాగా. ఇప్పుడు మనం హ్యాండ్ లాంగ్ తీసుకుంటున్నాము. 3.5 తీసుకున్నాము. ఇక్కడ 3.5 or 4 తీసుకోవచ్చు. మనకి ఈ బార్డర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి బుట్ట చెయ్యి ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. మనకి ఇక్కడ ఫ్రిల్స్ మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి చూసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి అయితే 3 ఇంచెస్ లేదంటే 4 ఇంచెస్, మనం 4 ఇంచెస్ కానీ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 3.5 తీసుకుంటున్నాను. చూడండి, ఈ 3.5 ఇంచెస్ కూడా మనకి కుచ్చులు వచ్చేస్తాయి, అంటే మనకి బొట్ట వస్తుంది ఇది. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ 2.5 తీసుకున్నాం. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలా మనం షేప్ గీసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ ఎక్స్ట్రా అంతా కూడా మనకి బుట్ట వస్తుంది అన్నమాట. ఇప్పుడు సెంటర్లో మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఎక్కడ వరకు మనకి బుట్ట కావాలనుకుంటున్నామో అక్కడ వరకు చిన్న టక్ పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్కి లోచంక తీసుకోవాలి. జస్ట్ లైట్గా ఇక్కడ వరకు తీసుకోవాలి.
చూసారు కదా, ఇలా మనం బుట్ట చేతులు కట్ చేసుకోవాలి. సేమ్ ఇది మనకి దీని మీద ఇలా వస్తుంది అనమాట స్టిచ్చింగ్. ఇది అంతా కూడా కంప్లీట్గా మనకు స్టిచ్ చేసేటప్పుడు చూద్దరు కానీ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది. మనకి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అలాగే లెహెంగా కటింగ్ అంతా కంప్లీట్గా కటింగ్ అయితే మీరు మొత్తం చూసారు కదా. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా చూద్దరు కానీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను నేను మీకు. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.